నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సిపిఐఎం జిల్లా 3వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల సందర్భంగా బొగ్గుట ఎరుపు కాంతులు సంతరించుకుంది. ఎర్రని తోరణాలు, ఫ్లెక్సీలతో ముస్తాబై డివైడర్లకు ఇరువైపులా రెపరెపలాడే జెండాలను ఏర్పాటు చేశారు. ముందుగా ఇల్లందు పాత బస్టాండ్ సెంటర్ నుండి ఇల్లందు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి 24 ఏరియా సింగరేణి కమ్యూనిటీ హాల్లో అమరవీరులకు నివాళులు అర్పించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ పోడు భూములు, నిర్వాసితుల సమస్యలు, సీతారామ ప్రాజెక్టు పనులు, పరిహారం, వ్యవసాయ కూలీ పోరాటాలు, ఉపాధి హామీ పథకాలు, సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలు, రైతాంగ సమస్యలపై ప్రధానంగా వారు మాట్లాడారు. ఈ మహాసభలకు రాష్ట్ర పరీక్ష పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకట్, ఎస్ వీరయ్య, పోతినేని సుదర్శన్, సీనియర్ నాయకులు బాబురావు, బండారు రవికుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఆశయాలు అమరవీరులారా, మీ ఆశయాలు వర్తులని ఎర్ర జెండా, ఎర్ర జెండా వర్తులని ప్రజా పోరాటాలు, ప్రజా పోరాటాలు. కామ్రేడ్ సీతారాం యేచూరి, కామ్రేడ్ సీతారాం యేచూరి. సమైక్య భారతితో సంరక్షణ చింతించిన సమైక్య భారతితో రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన దేశ హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి. వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. దళితుల అభ్యున్నతి కోసం, రిజర్వేషన్ల హక్కుల సాధన కోసం, రాజ్యాంగ రూపకల్పన కోసం, దళితులే కాదు మొత్తం దేశ ప్రజలందరి హితం కోసం పాటుపడినటువంటి జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్. అలాంటి మహానాయకుడిని నిందించడానికి, తులకన చేయడానికి కొనుక్కోవడం దుస్సాహసం. దీన్ని ఖండిస్తూ ప్రకటన చేస్తే సరిపోదు. పార్లమెంట్లో చర్చ జరగాలి, అభిశంసించాలి, రాజీనామా చేయాలి అమిత్ షా. అయితే మోడీ ప్రభుత్వం నిశ్చితంగా దాన్ని సమర్థించుకుంటాం. కాబట్టి దీని నిరసన ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణతో సహా దేశవ్యాప్త బంద్ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన తెలియజేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చొరవ చేసి ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచి తెలంగాణ బంద్ నిర్వహిస్తూ మిగతా దేశాన్ని దారిదూపాలి, ఆ రకంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయాలని, ఇందుకు రేవంత్ రెడ్డి గారు చొరవ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ 3వ మహాసభలు ఈరోజు రేపు మన ఇల్లందు పట్టణంలో జరుగుతుంది. ప్రధానంగా ఇల్లందు పట్టణం గతంతో పోలిస్తే గత మొత్తం వైభవం కోల్పోయింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న ఈ ప్రపంచీకరణ ఆర్థికంగా ప్రభావం ఇల్లందు పట్టణంలో ఉన్నాం. గతంలో సుమారు 20 బొగ్గు బావులు దాకా ఉంటే మొత్తం మూతబడి ఇవాళ ఒకటే స్ట్రక్చర్ బొగ్గు బావి మాత్రమే. గతంలో 20,000 మంది కార్మికులు పట్టణంలో నివసించే వాళ్ళు, ఇవాళ కేవలం 800 మంది మాత్రమే ఉన్నారు. గతంలో ఈ ఇల్లందు పట్టణానికి సబ్ డివిజన్ హోదా ఉంది ప్రభుత్వం సేకరించి. ఇప్పుడు ఆ హోదాన్ని రద్దు చేశారు. గతంలో ఫారెస్ట్ ట్రైనింగ్ స్కూల్ ఒకటి ఉండేది, ఆ స్కూల్ కూడా రద్దు చేశారు. మొత్తం రైల్వే స్టేషన్ కూడా ఇవాళ ప్రభుత్వం రద్దు చేసింది. మొత్తం ఇల్లందులో బొగ్గు మొత్తం మూతపడ్డది. మొత్తం పరిశ్రమలు మొత్తం ఏమీ లేవు. వ్యవసాయ రంగంగా కానీ, పారిశ్రామిక రంగంగా కానీ అనేక విధాలుగా ఇల్లందు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. ఈ పరిస్థితులలో ఇల్లందు నియోజకవర్గాన్ని భవిష్యత్తులో తిరిగి పూర్వం రాబట్టడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జిల్లా మహాసభ నిర్వహించడం, భవిష్యత్తు పోరాటాలకు ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఈ మహాసభలు భద్రాద్రి ఇల్లందు పట్టణంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఒకటి జరగాలి, రైతాంగ సమస్య. అదేవిధంగా మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ యొక్క, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇల్లందు రైల్వే స్టేషన్ తిరిగి
పునర్నిర్మాణం చేసి అక్కడి నుంచి గాంధీనగరం అదేవిధంగా మనుగురికి లైన్ కలపడం ద్వారా రైల్వే లైన్ విస్తరణ జరుగుతుంది. కాబట్టి పారిశ్రామికంగాను వ్యవసాయ రంగంగాను ఈ పట్టణాన్ని ఒక సమగ్ర ప్రణాళిక అభివృద్ధి చేయడం కోసం భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడం కోసం సిపిఎం పార్టీ మహాసభలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలో జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మహాసభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు అనేక మంది స్టేట్ అనేక తీర్మానాలు మహాసభలో కూడా దాతలు అనేక మంది స్పందించి హృదయపూర్వకంగా ఆర్థికంగా సహాయం మహాసభ జరగాలని వాళ్ళందరూ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి తెలియజేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం యొక్క 3వ జిల్లా స్థాయి మహాసభలు వీటిలో ప్రధానంగా సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాల గురించి ఇప్పటికే మన జిల్లా యొక్క సమగ్రాభివృద్ధి, దాంట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ వీటన్నిటి తమ్ముడు ఒక్క నిమిషం. ముఖ్యంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రాజ్యాంగం దళితులకి, ఆదివాసులకి, బీసీలకి ఏవైతే రక్షణలు కలిగించిందో ఈ రక్షణల్ని, ఈ చట్టాలన్నింటినీ కూడా బలహీనపరిచేటువంటి చర్యల్ని చేపడతారు. అట్లాంటి బలహీనపరచడమే కాదు, ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో పోరాడి సాధించినటువంటి సబ్ప్లాన్ చట్టం అనేటువంటి గత ప్రభుత్వమే 2017లోనే దాన్ని రద్దు చేసేస్తూ శాసనసభ కానీ పైకి మాత్రం దానికి నిధులు కేటాయిస్తుంటే చెప్తాం. సో ఈ రకంగా ఆ సెక్షన్ ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి సబ్ప్లాన్ని, ఆర్థిక వెసులుబాటుని వాళ్ళ జనాభా ప్రతిష్ట రావాల్సినటువంటి దాన్ని రాకుండా ఈ ప్రభుత్వాలు అడ్డుకోవడం అనేటువంటి చేస్తున్నాయి. అట్లానే పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో కానీ, తునికాకు బోనస్ విషయంలో కానీ, మొత్తం వీటన్నిటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చినవి తప్ప మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు మన జిల్లాలోనే కందకాలు తవ్వి మొత్తం వాళ్ళ ఎగ్జిస్టింగ్ పంటల్లోకి ప్రజలు వెళ్లకుండా నిరోధిస్తూ ఉన్నారు అశ్వరావుపేట, పెనపాక మండలాల్లో. సో ఇది చాలా దుర్మార్గమైంది. మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు, సాగు చేసుకోవద్దని, ట్రాక్టర్తో దున్నకూడదంటున్నారు. ఈ నిషేధాలు చట్టంలో ఎక్కడ లేవు. అంచేత ఇప్పుడు జీవాలు లేని చోట ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్లు దున్నుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందువలన వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాక ఈ సెక్షన్స్కి తీవ్రమైనటువంటి హాని కలిగిస్తున్నాయి. దీన్ని మానుకోవాలని చెప్పేసి మా పార్టీ ఈ మహాసభల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాము. సిపిఎం భద్రాద్రి జిల్లా మహాసభ సందర్భంగా ఈ జిల్లాలో రైల్వే సమస్యల మీద మేము తీర్మానాలు చేయబోతున్నాం. ప్రధానంగా మన ఇల్లెందు పట్టణానికి ఒకప్పుడు ప్యాసింజర్ ట్రైన్ కూడా ఉండేది, ఈరోజు ఎందుకు లేదు అనేటువంటిది పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ కాలంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్, అట్లనే గౌతమి ఎక్స్ప్రెస్ కూడా డోర్నకల్ వరకు లింక్ ఇచ్చేటువంటివి మణుగూరు నుంచి ఉండేవి, అవి కూడా లేవు. అట్లా అదేవిధంగా విజయవాడ ప్యాసింజర్ ఉండేది, దాన్ని రద్దు చేశారు. కాజీపేట డోర్నకల్ ప్యాసింజర్ రద్దు చేశారు. ఇట్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైళ్లన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. అంతకుముందు చాలామంది ప్రయాణికులు కట్టెలు వ్యాపారం చేసుకునేవాళ్ళు, పాలు చేతుర్తుల మీద బతికేవాళ్ళు, వ్యవసాయాల మీద బతికేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉండేవి. ఇల్లెందు అనేది చాలా పురాతనమైన పట్టణం, దీన్ని బొగ్గుట్ట అని కూడా అంటారు. ఇంత పురాతనమైన పట్టణానికి చాలా ముందుగానే ట్రైన్ వచ్చింది, కానీ ఈరోజు కూడా ట్రైన్స్ని పునరుద్ధరించలేదు. కాబట్టి మేము ఇప్పుడు చెప్పినట్టుగా మణుగూరు, అదేవిధంగా కొత్తగూడెం, ఇల్లెందు, డోర్నకల్లు, అట్లనే భద్రాచలానికి రైల్వే లైను కేవలం 17 కిలోమీటర్లు వేస్తే వస్తుంది. ఎందుకంటే కొత్తగూడెం నుంచి మణుగూరు పోయే దారిలో పాండ్రంగాపురం అనేటువంటి ఊరుంది. అక్కడి నుంచి సారపాక వరకు వేసిన బ్రిడ్జి మీదకి లేకపోయినా సారపాక మీద వరకు వేసినా కూడా 17 కిలోమీటర్ల లోపు వస్తుంది. ఆ రకంగా భద్రాచలం వెళ్ళేటువంటి ప్రయాణికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ భద్రాద్రి జిల్లాలో, అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఈ ప్రధానమైనటువంటి సమస్యలు రైల్వే శాఖతో లింక్ అయి ఉన్నటువంటివి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో మేము ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి రైల్వే లైన్ వేస్తామని చెప్తున్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని, సంపదల్ని తీసుకొని పోవటానికి కోసం వేసేటువంటి ట్రైన్లుగా ఉన్నాయి తప్ప వాళ్ళు చేసేటువంటి ఆలోచన
ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా లేవు. ఆ రకంగా ప్రయాణికులకు కూడా ఉపయోగపడే విధంగా వాటిని వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.